శుక్రాచార్యులు వారు గొప్ప తపస్వి. ఇంద్రియ నిగ్రహంతో ఆయన చేసిన తపస్సుకి పైగా మృత సంజీవని అనేటువంటి విద్యని అభ్యసించి ఆయన దానవుల పాలిట దేవుడయ్యాడు. అంతటి గొప్ప తపస్వి కూడా కూతురి విషయంలోకి వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడ్డాడనే అనుకోవాలి. అంత ప్రేమ మరి తండ్రికి కూతురికి ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. ఎంత తపస్వినైనా, ఎంత ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవాడినైనా కదిలించగల ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తండ్రి కూతుర్ల సంబంధం. అందుకుని ఇప్పుడున్న తండ్రి కూతుర్లు దూరంగా ఉండాలి, వ్యామోహం ఉండకూడదు అని చెప్పేసి అంటే అది ఓ రకంగా తప్పే అవుతుంది నా దృష్టిలో. అసలు ఈ వ్యామోహం వలన ఏమేమి ఉపద్రవాలు జరిగాయో ఈ రోజు ఘట్టంలో మనం చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం క్రిందటి ఘట్టంలో ఏం చూసాం? కచుడు మొత్తానికి మృత సంజీవని అనబడే విద్యని తెలుసుకున్నాడు శుక్రాచార్యుల వారి దగ్గర. అష్టకష్టాలు పడ్డాడు, 3 సార్లు మరణించాడు, 3 సార్లు జీవించాడు. పాపం శుక్రాచార్యుడి పొట్ట చీల్చుకుని వచ్చి మృత సంజీవిని విద్యని అభ్యసించి శుక్రాచార్యుల వారిని బతికించి అంత గొప్పగా 1000 సంవత్సరాల పాటు బ్రహ్మచర్యంగా ఉండి అంత గొప్పగా ఉన్న కచుడిని చూసి పాపం దేవయానికి కాస్త వ్యామోహం కలిగింది. అందుకుని 1000 సంవత్సరాల పాటు పాపం కచుడు దేవయాని ఇద్దరూ ఆడుతూ పాడుతూ చక్కగా మంచి సఖగా ఉన్నారనమాట. ఇద్దరు సఖ్యంగా ఉన్నారు. అయితే వెంటనే దేవయాని కచుడితో అంది, సతమావృత విద్యో మాం భక్తాం భజితుమర్హసి గృహాణపాణిన్ విధివత్ మమ మంత్ర పురస్కృతం. నువ్వు మొత్తాన్ని విద్యని అభ్యసించావు, 1000 సంవత్సరాల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా అవగట్టుకున్నావు, మృత సంజీవని విద్యని కూడా సంపాదించావు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో, నా చెయ్యి పట్టుకుని విధిగా నన్ను పెళ్లి చేసుకో మంత్రోచ్చారణలతోటి అని చెప్పేసి అంటే కచుడు వెంటనే ఏమన్నాడు అంటే, పూజ్యో మాన్యశ్చ భగవాన్ యథా తవ పితామమ. నువ్వు మీ నాన్నగారు ఎంత అద్భుతంగా నాకు పూజ్యుడో అలాగే నువ్వు కూడా నాకు పూజ్యురాలివి. నాకు నీ పట్ల అటువంటి సంబంధం పెట్టుకోవాలనే కోరిక ఏమీ లేదు, అందుకుని నన్ను వదిలేయి, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంది. అంటే అప్పుడు వెంటనే దేవయాని అంది కదా, గురుపుత్రస్య పుత్రో వై నత్వం పుత్రశ్చ మే పితుః తస్మాత్ పూజ్యశ్చ మాన్యశ్చ మమాపిత్వం ద్విజోత్తమ. నువ్వు గురుపుత్రుడివి కానీ నా తండ్రి కొడుకువి కాదు, నా తండ్రి పుత్రుడివి కాదు, అందుకు నువ్వు నాకు సోదరుడివి కావు, కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి అంది. అంటే అప్పుడు వెంటనే ఒక మాట ఇక్కడ ఎవరు కచుడు ఏమన్నాడు అంటే, యత్రోషితం విశాలాక్షి త్వయాచంద్ర నిభాననే తత్రాహ ముషితో భద్రి కుక్షౌ కావ్యస్య భామిని. అంటే ఎక్కడ నుంచి అయితే నువ్వు పుట్టేవో, అంటే కావ్యుని నుంచే ఈవిడ పుట్టింది, అదే కుక్షిని చీల్చుకుని అదే పొట్టని చీల్చుకుని నేను పుట్టాను, అందుకునే భగిని ధర్మతో మేత్వం మైవం వోచ సుమధ్యమే. నువ్వు నాకు భగినివి అంటే నువ్వు నాకు చెల్లెలు అవుతావు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ధర్మ సూక్ష్మం అనమాట. అంటే గురుపుత్రి చెల్లెలు అవుతుందా లేదా కాసేపు పక్కన పెడితే, ఇద్దరూ ఒకే కుక్షి నుంచి బయటికి వచ్చారు కాబట్టి, ఒకే పొట్టలోంచి బయటికి వచ్చారు కాబట్టి ఓ రకంగా ఇద్దరు అన్నా చెల్లెళ్ళే అని చెప్పేసి ఇక్కడ కచుడు చెప్పాడు. చెప్పేసరికి వెంటనే దేవయానికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. పైగా నువ్వు నన్ను కాదంటావురా అని చెప్పేసి అని మంచి తపస్సు చేసింది ఈవిడ కూడా. అసలు ఇంకా ఓ మాట మాట్లాడాలి అంటే, కచుడు అంటే ఈవిడికి విపరీతమైన ప్రేమ. కచుడికి ఏముందో, కచుడికి ఏమిటి, చక్కగా మృత సంజీవని విద్య తీసుకుని దేవతల దగ్గరికి వెళ్ళిపోవాలి, అదే పని కచుడికి. కానీ ఇక్కడ దేవయానికి కచుడు మీద విపరీతమైన ప్రేమ ఉండి కూడా బ్రహ్మచర్యంగా 1000 సంవత్సరాల పాటు కచుడితో పాటు ఓ రకంగా వ్రతమే చేసింది. కాబట్టి ఈవిడి తపస్సు ఈయనకంటే ఓ మెట్టు ఎక్కువే అవ్వచ్చు అలా ఆలోచిస్తే. అందుకు ఈవిడి వెంటనే ఏమని చెప్పించింది అంటే, యది మాం ధర్మకామార్థే ప్రత్యఖ్యాస్యసి యాచితః తతః
కచ నతే విద్య సిద్ధిమేష గమిష్యతి. నేను ధర్మంగా నా కామం కోసం నేను నిన్ను యాచించాను, నన్ను పెళ్లి చేసుకోమని యాచించాను. అలా నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీకు ఈ సంజీవని విద్య ఉంటుంది చూసారా, అది నీకు ఫలించదు అని చెప్పేసి వెంటనే కచుడిని కాస్త శపించింది. కచుడిని శపించేసరికి ఇంకేం చేస్తాడు పాపం కచుడు, సరే నా కర్మ ఏం చేస్తాను, నువ్వు గురుపుత్రివి, గొప్పదానివి, గురుపుత్రివి కాబట్టి నేను పెద్ద శాపం ఇవ్వకుండా నిన్ను వదిలేస్తున్నాను. కానీ నేను కూడా ఒక మాట నిన్ను అంటాను. ఏమంటాను అంటే, నీకు ఋషిపుత్రులు అంటే బ్రాహ్మణ కుమారులకి నీకు ఎన్నడూ పెళ్లి కాదు అని చెప్పేసి ఆయన కూడా ఒక శాపం లాంటిది పెట్టి బయలుదేరాడు. పైగా ఇంకో మాట ఏమన్నాడు అంటే, ఫలిష్యతి నతే విద్య యత్వం మామాత్త తథా అధ్యాపయిష్యామి తుయం తస్య విద్య ఫలిష్యసి. ఇదిగో నువ్వు నేను మృత సంజీవిని విద్య ఎవరి మీదైనా ప్రయోగిస్తే ఫలించదు అంటున్నావు. అంటే నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళించుకో మీరు బతకండి, మృత సంజీవిని విద్య ఇదిగో అని చెప్పేసి నేనంటే వాడు బతకపోవచ్చు. కానీ నేను ఇప్పుడు రాబోయే కాలంలో మిగతా వాళ్ళందరికీ చెప్తాను కదా, చెప్తే వాళ్ళ వలన మొత్తం మృత సంజీవని విద్య అందరికీ వచ్చేస్తుంది, వాళ్ళు బతికించుకుంటారు అని చెప్పేసి అని కచుడు కాస్త చక్కగా బయలుదేరాడు ఇక్కడి నుంచి. బాబోయ్ ఇంకెక్కువసేపు మాట్లాడామంటే ఈవిడ ఏం చేస్తుందో అని చెప్పేసి చక్కగా కచుడు అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరేసరికి వెంటనే దేవతలు కాస్త కచుడిని బాగా బాగుందయ్యా, చాలా సంతోషం, నువ్వు మంచి మృత సంజీవని విద్యను నాకు తీసుకొచ్చేవు, చాలా ఆనందిస్తున్నాను, అందుకుని ఈసారి నుంచి నీకు కూడా యజ్ఞంలో ఒక భాగం ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చి చక్కగా ఆనందించారు. ఇంద్రుడికి కాస్త మంచి చక్కగా ఆనందం కలిగింది. సరే మొత్తానికి కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఏం జరిగింది అంటే, ఒకానొక సమయంలో దేవయాని శర్మిష్ఠ ఎవరు అంటే శుక్రాచార్యులు వారు ఎవరి దగ్గర అయితే ఉండేవారో, ఏ రాజ్యంలో అయితే ఉండేవారో ఆ దానవుడు వృషపర్వ, ఆ వృషపర్వ కూతురు శర్మిష్ఠ. వీళ్ళిద్దరూ మామూలు చెలికెత్తెలతోటి ఏదో పాపం చైత్రరథము అనబడే అలాంటి ఒక ఉద్యానవనంలో ఒక గొప్ప సరస్సు ఉంటే ఆ సరస్సులో చక్కగా వీళ్ళు జలక్రీడలు చేయడానికి వెళ్ళారు. వెడితే ఇంద్రుడు కాస్త వచ్చి ఏం చేసాడు అంటే వాయు రూపంలో వచ్చి ఆ బట్టలన్నిటినీ, అంటే అక్కడ ఒడ్డున ఉన్న బట్టలన్నిటినీ కోస్తా చెల్లాచెదరు చేసేసరికి ఇంకా బట్టలు ఎవరు కలిసిపోయాయి అన్నమాట. బట్టలు కలిసిపోయేసరికి పాపం శర్మిష్ఠ కాస్త వచ్చి దేవయాని బట్టలు వేసుకోవడం ప్రారంభించేసరికి దేవయానికి మాత్రం విపరీతమైన కోపం వచ్చింది. ఏమిటి నా బట్టలు వేసుకుంటావు, ఏమిటి విర్రపిచ్చా నీకు అని చెప్పేసి అంది. అంటే ఇంద్రుడు వాయు రూపంలో వచ్చి కదిపేసాడు సరే, కానీ ఇక్కడ అసలు ఆట ఆడింది ఎవరు? ఇంద్రియాలు ఆట ఆడాయి అనమాట. ఇంద్రియ నిగ్రహం లేకుండా కోపంతో ఇద్దరు ఒకరినొకరు మాటలు అనుకోవడం ప్రారంభించారు. ఏమంది ఇప్పుడు దేవయాని ఇక్కడ, కస్మాత్ గృహ్ణాసి మే వస్త్రం శిష్యాభూత్వా మమాసురి, ఓ ఆసురి నువ్వు నా బట్టలు వేసుకుంటావేంటి, నా శిష్యురాలివి కదా నువ్వు అని చెప్పేసి అంది. అంటే వృషపర్వ గురువు ఏమో శుక్రాచార్యుడు కాబట్టి ఈవిడ ఆయనకేదో శిష్యరికం ఉంది పాపం వృషపర్వ గారికి శుక్రాచార్యుల వారితో. కానీ నువ్వు కూడా శిష్యవే నాకు, నా తండ్రి మీ నాన్న గురువు అయితే నేను నీకు గురువు లాంటి దాన్నే అని చెప్పేసి అని నువ్వు నా బట్టలు వేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి తిట్టి, సముదాచారహీనాయ నతే సాధు భవిష్యతి, నీకు అసలు ఆచారం లేదు, వ్యవహారం లేదు, నీకేం మంచి జరుగుతుంది అని చెప్పేసి అంది. అనేసరికి శర్మిష్ఠ మామూలు విషయమా, దానవులు ఆ గుణాలు ఓ రకంగా బయటకు వస్తూ ఉంటాయన్నమాట. బయటకు వచ్చి ఇంకా శర్మిష్ఠ అన్న మాటలు మామూలుగా లేదు. మా నాన్న ఎంత గొప్పవాడు, రాజు మా నాన్న రాజు అయ్యి నువ్వు ఒక దాసివి, నువ్వు ఒక యాచకురాలివి, నీలాంటి యాచకి వచ్చేసి నీ బట్టలు నేను వేసుకోవడం ఏమిటి, ఏదో కలిసిపోయాయి కాబట్టి వేసుకోవడం ప్రారంభించాను, కానీ నువ్వేమిటి, నీ బతుకేమిటి, మా నాన్న దగ్గర మీ నాన్న యాచిస్తూ ఉంటాడు, అసలు వెర్రి మాటలు మాట్లాడకని చెప్పేసి నాన్న తిట్టేసరికి పైగా ఇంకా శర్మిష్ఠకి ఇంకా ఎంత కోపం వచ్చింది అంటే, ఇప్పుడు ఉండు నిన్ను భిక్షుకి, నువ్వు అడుక్కు తినేదానా, నిన్ను నా దాసీల చేత నిన్ను లాగించేసి పడేస్తాను, నిన్ను కొట్టిస్తాను వాళ్ళ చేత అని చెప్పేసి మళ్ళీ శర్మిష్ఠ తిట్టేసరికి పాపం దేవయానికి ఏం అర్థం కావట్లేదు, వారు నాయన ఏమిటి ఇలా తిట్టేస్తుంది ఇది నన్ను అని చెప్పేసి అనుకుంది. అనేసరికి ఇంకా ఎంత కోపం వచ్చేసింది అంటే, అన్నమాట ఏమీ లేదు ఇక్కడ, ఏమిటి నువ్వు నా బట్టలు వేసుకుంటున్నావు, ఏమిటి అలా వేసుకోకు, నువ్వు నా శిష్యురాలివి అని చెప్పేసి పాపం ఏదో దేవయాని శర్మిష్ఠనంటే శర్మిష్ఠకి విపరీతమైనటువంటి కోపం వచ్చి అక్కడ శర్మిష్ఠ ప్రాక్షిపత్ కూపే తత స్వపురమాగమత్ అని చెప్పి అంత కోపం ఉంటుందన్నమాట దానవులకి. అందుకుని చక్కగా ఆవిడ కాస్త ఇలా గట్టిగా పట్టుకుని లాగేసి ఓ నూతిలో పడేసింది.
ఆ నూతిలో నీళ్లు లేవు, ఏమీ లేవు. ఆ నూతిలో కాస్త శుభ్రంగా దేవయానిని పడేసి, నువ్వు భిక్షుకివి, నువ్వు యాచకురాలివి, నువ్వు నోరు మూసుకుని ఉండు, మా నాన్న దగ్గర పడి ఉండేదానివి నువ్వు నా దగ్గర కబుర్లు చెప్పకు, నువ్వు కూడా నా దగ్గర పడి ఉంటావని చెప్పేసి తిట్టేసి ఒక్క తోపు తోసేసింది నూతిలోకి. పైగా ఇంకని చెప్పేసి ఇంక చచ్చిపోయింది, ఇంక అదే అని చెప్పేసి వచ్చేసింది అనమాట. హతేయమితి విజ్ఞాయ శర్మిష్ఠ పాప నిశ్చయ. పాపం చేసుకోవడానికి నిశ్చయించుకున్న శర్మిష్ఠ చచ్చిపోయింది దేవయానికడే ఈ నూతిలో పడి అని చెప్పేసి వచ్చేసింది అనమాట. అంత దుర్మార్గం చేసేసింది అనమాట. ఇంకేంటంటే ఇంక ఇంద్రియాలు అలా తప్పేసాయి అనుకోండి, అంత దుర్మార్గం అయిపోతుంది. అలా నూతిలో పడేసి వచ్చేసింది అలాగా గురువుని యొక్క కూతురిని పట్టుకుని. అంత దారుణం జరిగేసరికి పాపం ఈవిడి కాస్త దేవయాని కాస్త ఏడుపులు పెడవపులు పెట్టడం ప్రారంభించింది. ఏమిటంటావు, ఇంత కోపం వచ్చేసింది, ఇలా తోసేసింది నన్ను అని చెప్పేసి అంటే, అదే సమయంలో అనవేక్షయో వేష్మ క్రోధవేగ పరాయణ అతతం దేశమభ్యాగాత్ యయాతిర్ నహుషాత్మజ. అంత కోపంలో ఉన్న ఆవిడ్ని నహుషుడు కొడుకు అయినటువంటి యయాతి అక్కడకు వచ్చి, ఎవరబ్బా వీవిడ ఇంత కోపంగా ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చూసి అక్కడికి వచ్చింది. వచ్చేసరికి పైగా ఆయన ఏంటి అంటే, ఆయన ఏదో పాపం వేటకొచ్చాడు. వేటకొచ్చి ఆయన ఏదో మృగం వెనకాల పడ్డాడు, పాపం ఆ మృగం దొరకలేదు, దాహం వేస్తోంది, ఎక్కడైనా మంచి నుయ్యి దొరుకుతుందేమో చూసుకున్నాడు. నుయ్యి దొరికింది కానీ నూతిలో నీళ్లు లేవు. కానీ ఈవిడ ఉండేసరికి ఎవరనైనా ఈవిడిలా ఉంది ఏమిటని చెప్పేసి, ఎవరు నువ్వు అని చెప్పేసి వెంటనే అడిగాడు. అడిగేసరికి దేవయాని కాస్త, యోసౌ దైవైర్హతాత్ దైత్య నుత్థాపయతి విద్యయ తస్య శుక్రస్య కన్యాహం సమాం నూనం నబుధ్యతే. దేవతల ద్వారా చంపబడిన దైత్యులని బతికించగలిగే శుక్రుని కూతురుని నేను అని చెప్పేసి అందనమాట. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. అంటే శుక్రుడు అంత గొప్పవాడు, అంత గొప్పవాడిని నేను కూతురుని అని చెప్పేసి అంది. అని పైగా నువ్వేమిటి, నువ్వెవరివి ఇక్కడ అని చెప్పేసి అని, ఎంత రూపం ఉంది, ఎంత వీర్యం ఉంది, ఎంత బలం ఉంది, నువ్వెవరివి అని చెప్పేసి అడిగితే, యయాతి కాస్త నేను ఇలా యయాతిర్ నాహుషోహంతు శాంతోద్య మృగలిప్సయ అని చెప్పేసి, నేను ఇక్కడ మృగం వెనకాల పరిగెడుతున్నాను, నేను నహుషుని యొక్క కొడుకుని, నా పేరు యయాతి, కూపే తృణా వృతే భద్రే దృష్టవానస్మి త్వామిహ. నేనేదో పాపం దాహానికి వచ్చి నేను ఇక్కడ మంచినీళ్ళు తాగుదామని వస్తే నువ్వు కనిపించేవు నాకు ఇక్కడ అని చెప్పేసి అనేసరికి వెంటనే ఈ దేవయాని కాస్త ఏమంది, ఏషమే దక్షిణో రాజన్ పాణిస్తామ్ర నఖాంగులి. ఇదిగో నా చెయ్య, ఇదిగో నేను దక్షిణ హస్తాన్ని నేను మీకు ఇస్తున్నాను, అంటే కుడి చెయ్యని నేను మీకు ఇస్తున్నాను, దీన్ని పట్టుకుని నన్ను ఎలాగో అలాగా లాగేయండి ఇక్కడి నుంచి. సముద్ర గృహిత్వామాం కులీనస్త్వం హిమేమత. మీరు చాలా గొప్పవారండి, మీరు అద్భుతమైనటువంటి కులంలో పుట్టిన వాళ్ళు, మీరు నన్ను లాగండి అని చెప్పేసి అంది. అన్న తర్వాత పాపం యయాతిని వెంటనే చూసింది ఈవిడ దేవయాని. చూసి మళ్ళీ మనసు పారేసుకుని మీరు నన్ను ఎలాగా పట్టేసుకున్నారు, నా కుడి చెయ్యిని పట్టేసుకున్నారు కాబట్టి మీరు నాకు పాణిగ్రహణం చేసినట్టే, మీరు నన్ను అందుకుని నన్ను పెళ్లి చేసుకోండి అని అందనమాట. ఆ సమయంలో కూడా పాపం ఏం చేస్తాం మరి, దేవయాని 1000 సంవత్సరాల బ్రహ్మచర్యం, ఏమనడానికి లేదు. అనేసరికి యయాతికి మాత్రం భయం వేసింది. ఇంతకు ముందేమో ఈవిడ ఏమంది, ఇదిగో నేను శుక్రాచార్యుని కూతుర్ని, ఇది బతికించేసే శుక్రాచార్యుడి కూతుర్ని అని చెప్పేసి అంటే పాపం యయాతికి కూడా కాస్త భయం వేస్తుంది కదా, భయం ఉంటుంది కదా. ఆయన బాబు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోకుంటాను, నేను త్వంభద్రే బ్రాహ్మణి తస్మాన్ మయా నార్హసి సంగమం. అసలు నువ్వు బ్రాహ్మణివి, నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, సర్వలోక గురు కావ్య త్వం తస్య దుహితాసివై. నువ్వు లోకాలన్నిటికీ గురువు అయినటువంటి శుక్రాచార్యుని కూతురివి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నానంటే తస్మాదపి భయం మేధ్య తస్మాత్ కళ్యాణి నార్హసి. ఆయన అంటే నాకు భయమే, నేనేదో నీతో పిచ్చి వేషాలు దుర్వ్యవహారం ఏమైనా చేశానని చెప్పేసి అని నన్ను శపించేయగలడు శుక్రుడు, అందుకు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి అక్కడి నుంచి జాగ్రత్తగా నేను బయలుదేరతానని చెప్పేసి అంటే, దేవయాని ఏమంది, సరే మీరు వెళ్తున్నారు, నా మాట వినకుండా వెళ్తున్నారు, కానీ చూస్తూ ఉండండి, నేనే మిమ్మల్ని వరిస్తాను, మా నాన్నగారికి చెప్పి నేనే మీతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటే, యయాతి కాస్త బాబు ఎందుకు నాకు ఈ గొడవ అంతా అని చెప్పేసి, సరే నేను వెళ్ళొస్తానని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఇక్కడ పాపం సాయంత్రం అయింది, శుక్రాచార్యులు వారు కాస్త సాయంత్రం అయిపోయింది, ఏమిటి ఇంకా రావట్లేదని చెప్పేసి ధాత్రి అనబడే ఒక ఆవిడ్ని, అంటే ఆవిడ పేరు ఘూర్ణిక, ఆ ధాత్రిని తీసుకుని, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి, ఏదో జలక్రీడక అని చెప్పేసి బయలుదేరింది, నేను అలా వృషపర్వ గారి దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు ఒకసారి వెతుక్కునిరా దేవయానిని,
చాలా కంగారు పడుతున్నాను నేను అని చెప్పేసి అంటే, ధాత్రి కాస్త పదచిహ్నాలు చూసుకుంటూ జాగ్రత్తగా దేవయాని దగ్గరికి వెళ్ళింది. దేవయాని దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే దేవయానికి మొత్తం విషయం అంతా చెప్పి, ఇలా నన్ను చంపేబోయింది శర్మిష్ఠ, ఎంత దుర్మార్గంగా ఉంది అని చెప్పేసి అని, త్వరితం ఘూర్ణికే కక్ష శీఘ్రమాచక్ష్వ మే పితుః, మా నాన్నగారిని నువ్వు తీసుకునిరా, నేదానీం సంప్రవేక్ష్యామి నగరం వృషపర్వణ, వృషపర్వ నగరంలోకి నేను మాత్రం ఇంక ఎప్పుడూ రాను, నేను అడుగు పెట్టను ఆ నగరంలో, అందుకుని వెంటనే మా నాన్నగారిని తీసుకునిరా అని చెప్పేసి అంటే, ఈ ఘూర్ణిక అంటే ధాత్రి కాస్త వెళ్ళి పరిగెత్తుకుంటూ శుక్రాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి ఆ వృషపర్వ సభలోకి వెళ్ళింది. సభలోకి వెళ్ళి ఇలా వృషపర్వ కూతురు అయినటువంటి శర్మిష్ఠ దేవయానిని చంపేయడానికి ప్రయత్నించిందండి. ఆచచక్షే మహాప్రాజ్ఞ దేవయానిం వనేహతాం శర్మిష్ఠయా మహాభాగ దుహిత్రా వృషపర్వణ, ఈ వృషపర్వుని కూతురే చంపేయడానికి ప్రయత్నించింది, అందుకుని మీరు వస్తేనే కానీ ఆవిడ రానంది, పైగా నేను అసలు వృషపర్వ దీంట్లోకి మాత్రం నేను ప్రవేశించను, నగరంలోకి నేను ప్రవేశించను అని చెప్పేసి అంటే, పరిగెత్తుకుంటూ శుక్రాచార్యులు వారు కాస్త అయ్య బాబు ఇదెక్కడ గొడవ జరిగిందిరా నాయన అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈయన పాపం దేవయాని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఇలా కాదు, నేను రాను, మీరు ఎన్ని చెప్పినా సరే నేను రాను అని చెప్పేసి గట్టిగా అక్కడ పట్టుపట్టేసింది అనమాట. అప్పుడు వెంటనే పైగా శర్మిష్ఠ నన్ను తోసింది సరే, నన్ను చంపేయడానికి ప్రయత్నించింది సరే, ఇదం మామాహ శర్మిష్ఠ దుహిత వృషపర్వణ క్రోధ సంరక్త నయన దర్పపూర్ణ పునఃపునః, ఆవిడ మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ నన్ను చాలా బాధను పెడుతున్నాయి, నన్ను నా మర్మస్థానాల్లో గుచ్చుతున్నాయి అవి, నా హృదయాన్ని భేదిస్తున్నాయి అవి అని చెప్పేసి అని, ఏంటి నాన్నగారు నేను మీ కూతురునా, నేను ఒక యాచించేవాడి కూతురునా, అసలు ఆ మాట అనొచ్చా, అసలు ఎవడు యాచించేవాడు, ఎవడు యాచిస్తున్నాడు, ఎవడు రాజు, ఎవడు ఇక్కడ యాచించేవాడు, ఇంతలా అంటుందా నన్ను, ఈ మాటలన్నీ వింటుంటే నాకు చాలా బాధ కలుగుతుందంటే, శుక్రాచార్యులు వారు కాస్త చాలా బాధపడి ఏమన్నాడంటే, స్తువతో దుహితానత్వం యాచత ప్రతిగృహ్ణత అస్తోతు స్తూయమానస్య దుహిత దేవయాన్యసి, దేవయాని నువ్వు స్తుతింపబడేవాడి కూతురివి కానీ ఒక యాచించేవాడి కూతురివి కాదు, అది గుర్తుపెట్టుకో నువ్వు అసలు నన్ను ఎంతమంది పూజిస్తారు, నేను ఎంత గొప్పవాడిని, నువ్వు అతని అంత గొప్పవాడి కూతురు, ఇంకా పైగా ఇక్కడేమో దానవ రాజు అయినటువంటి వృషపర్వ ఉన్నాడు, పైనేమో ఇంద్రుడున్నాడు, శక్రుడున్నాడు, ఆ తర్వాత ఈ భూమిని పాలించేవాడు నాహుషుడు అంటే యయాతున్నాడు, వీళ్ళ ముగ్గురు కూడా నన్ను పూజిస్తారు, నేను వీళ్ళ ముగ్గురికి కూడా పూజ్యుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నన్ను ప్రతి చోట పూజిస్తారు, నేనే ఐశ్వర్యవంతుణ్ణి, అందుకు నువ్వు అటువంటి బాధలు ఏమీ పెట్టుకోకు, పైగా ఇంత కోప్పడకమ్మా, నువ్వు చాలా కోప్పడుతున్నావు, నువ్వు కోప్పడడం చాలా తప్పమ్మా, ఏదో అయిపోయింది, ఇంత కోప్పడితే నేను ఏమైపోను అని చెప్పేసి అంటే, అని పైగా యోయజేత్ పరిశ్రాంతో మాసి శతం సమాహ, మాసము కూడి యజ్ఞం ఎవరైతే చేస్తారో వాడికంటే నకృధ్యేయశ్చ సర్వస్య తయ క్రోధ నోధిక, అటువంటి వాడు కన్నా కూడా క్రోధము చెయ్యనిటువంటి వాడు చాలా గొప్పవాడు అని చెప్పేసి అని, నువ్వు క్రోధం పడుకు, చాలా నాతో పాటు రా, మన ఇద్దరం మాట్లాడదాము అని చెప్పేసి అంటే, దేవయాని నేను చిన్నదాన్నే అవ్వచ్చు నాన్నగారు, వేదాహం తాత బాలాపి ధర్మాణం యదిహాంతరం అక్రోధే చాతి వాదే చ వేద చాపి బలాబలం, మీరు పైగా నేను చిన్నపిల్లని కానీ అయినప్పటికీ నాకు ధర్మాల గురించి అధర్మాల గురించి తెలుసు, మీరు నా దగ్గరకు వచ్చి క్షమించేయి, క్రోధం పెట్టుకోకూడదా, లేదంటే నేను ఇలా వదిలేసి ఎలా చిన్నదానిలాగా వచ్చేనా అక్కడికి, ఎందుకు నాన్నగారు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మీరింత గొప్పవారయ్యుండి మీరెందుకు వంగుతున్నారు, మీరు అసలు తగ్గడానికి వీల్లేదు, అసలు చాలా తప్పదు ఇది మాట అసలు అని చెప్పేసి అని, తర్వాత నేను పైగా ఆవిడ నిందించింది మామూలుగా నిందించడం ఎవరిని, మన కులాన్ని మన వృత్తిని నిందించింది, కేవలం రాజు అని చెప్పేసి పొగరుతోటి అంత దర్పంతోటి అంత నిందిస్తే మీరు అలా వచ్చేసి వదిలేస్తారా, నన్ను పైగా నన్ను అక్కడికి రమ్మంటారా అని చెప్పేసి అంటే, శుక్రుడు మొత్తానికి విని అయ్య బాబో ఎంత గొడవ జరిగిందా అని చెప్పేసి వృషపర్వ దగ్గరికి వచ్చాడు. ఆయన వృషపర్వ దగ్గరికి వచ్చి, ఇలా కుదరదు, నువ్వు చాలా
తప్పు చేసింది మీ మీ అమ్మాయి, ఇంత దారుణంగా చేస్తావా నువ్వు? పైగా ఇంకొక మాట ఏమన్నాడు అంటే, అక్కడ మీరు అసలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, అక్కడ చచ్చిపోకూడదు ఒక వ్యక్తి అంటే చావడానికి అర్హుడు కానటువంటి కచుణ్ణి 3 సార్లు చంపి బ్రహ్మహత్యా పాతకానికి గురి అయ్యి ఈ రోజేమో మా అమ్మాయిని చంపేసి ఎన్ని బ్రహ్మహత్యలు చేస్తారా మీరు అని చెప్పేసి వృషపర్వ దగ్గర గట్టిగా తిట్టాడు అనమాట అక్కడ. పైగా నన్ను మీరు పట్టించుకోకుండా పోతారా, ఇంత దుర్మార్గం చేస్తారా మీరు, అసలు ఇది ఏమైనా బాగుందా అని చెప్పేసి అనేసరికి వృషపర్వ మాత్రం, బాబోయ్ నన్ను క్షమించండి, యజ్ఞస్మానపహాయ త్వమితో గచ్చసి భార్గవ సముద్రం సంప్రవేక్ష్యామో నాణ్యదస్తి పరాయణం. అయ్య బాబోయ్ శుక్రాచార్యులు వారు, మీరు కనుక వెళ్ళిపోయారంటే ఇప్పుడు కోప్పడి మమ్మల్ని వదిలేసి మేమేనుయ్యో గుయ్యో చూసుకోవాలి అని చెప్పేసి అని, అయ్య బాబోయ్ మీరు మాత్రం వెళ్ళకండి, ఏం చేయాలో చెప్పండి నేను అదే చేస్తాను అని చెప్పేసి అంటే, వెంటనే ఈయన శుక్రాచార్యులు వాడు మళ్ళీ సముద్రం ప్రావిశద్వం వా దిశో వా ద్రవతాసురా దుహితుర్నా ప్రియం సోఢుం శక్తోహం దయితాహిమే. మీరు సముద్రంలోకి వెళ్ళండి, ఏ నుయ్యో గుయ్యో చూసుకోండి, 4 దిశల్లోకి వెళ్ళిపోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ నా పుత్రిని మా అమ్మాయిని అన్నేసి మాటలని, పైగా అన్నేసి మాటలు అంటే అంది నూతిలో తోసేసి చంపేయడానికి ప్రయత్నిస్తే నేను అలా వదిలేసి వచ్చేయాలా, ఇది ఏమైనా బాగుందా అని చెప్పేసి అంటే, బాబోయ్ ఇలా కుదరదు, పదండి మనం అందరం కలిసి చక్కగా ఈ దేవయాని దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఏం కావాలంటే అది ఇద్దాము అని చెప్పేసి వెంటనే అన్నారు. అనేసరికి వెంటనే వృషపర్వ కాస్త బయలుదేరాడు దేవయాని దగ్గరికి. దేవయాని దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే వృషపర్వ దేవయాని దగ్గరికి శుక్రాచార్యులు వారు కాస్త బయలుదేరేసరికి దేవయాని అంది, మీ అన్నేసి మాటలు అన్నారు నన్ను, మీ అమ్మాయి అన్నేసి మాటలు అంది నన్ను, మీరేమో చాలా గొప్పవాడు, మంచి ధనం అది ఉన్నవారు, నేనేం చెప్తే అది చేస్తారా చెప్పండి అని చెప్పేసి అంది. అప్పుడు వృషపర్వ కాస్త కామాసి దేవయాని శుచిస్మితే తత్తేహం సంప్రదాస్యామి యది వాపి దుర్లభం. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, ఏం కావాలంటే అది చేస్తాను, ఎటువంటి వస్తువునైనా సరే నేను ఇస్తాను నీకు అని చెప్పేసి అంటే, వెంటనే దేవయాని ఎంత అద్భుతమైనటువంటి కోరిక కోరింది అంటే, దాసీం కన్యా సహస్రేణ శర్మిష్ఠామభికామయే అనుమాం తత్ర గచ్చేత్ సా యత్ర దద్యాచ్చ మే పిత. నాకు శర్మిష్ఠ దాసి అయిపోవాలి, పైగా 1000 మంది కన్యలతో సహా శర్మిష్ఠ నాకు ఉపచారాలు చెయ్యాలి అని చెప్పేసి అంటే, వృషపర్వ ఇంకేముంది, అమ్మయ్య మీ నాన్నగారు కనుక వెళ్ళిపోకుండా ఉంటే ఉత్తిష్టత్వం గచ్చధాత్రి శర్మిష్ఠాం శీఘ్రమానయ. అక్కడ ధాత్రిని వెంటనే పిలిచి శర్మిష్ఠని వెంటనే ఇక్కడికి తీసుకురా. యచకామయతే కామం దేవయాని కరోతుతం. దేవయాని ఏం చెప్తే శర్మిష్ఠ ఆ పని చెయ్యాలి, అలా అయితేనే కుదురుతుంది అని చెప్పేసి వెంటనే శర్మిష్ఠని తీసుకురమ్మని చెప్పాడు. శర్మిష్ఠని తీసుకురమ్మని చెప్తే వెంటనే శర్మిష్ఠ కాస్త వచ్చింది. వచ్చేసరికి వెంటనే ఈ ధాత్రి కాస్త తీసుకొచ్చింది పాపం శర్మిష్ఠని. తీసుకొస్తే వెంటనే శర్మిష్ఠంది, సరే నేను చాలా తప్పు చేశాను, నేను నిన్ను నూతిలో తోసేసాను, నీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు దేవయాని, ఈ రోజు నుంచి శుక్రాచార్యులు వారు మాతోటే ఉంటారు కాబట్టి శుక్రాచార్యులు వారి గొప్పతనం నాకు అర్థమైంది, ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేము ఎందుకు పనికిరామనే విషయం నాకు అర్థమైంది, కాబట్టి నేను ఈ రోజు నుంచి నీకు దాసి కింద చేస్తాను. అహం దాసి సహస్రేణ దాసీతే పరిచారిక అనుత్వాం త్రయాస్యామి యత్ర దాస్యతి మే పిత. నేను 1000 మంది దాసీలతో పాటు నీకు నేను దాసిగా పరిచారికగా ఉంటాను, మా నాన్నగారు నన్ను ఎక్కడికిస్తే నేను అక్కడ దాసి కింద చేస్తాను అని చెప్పేసి అని, అప్పుడు వెంటనే దేవయాని కాస్త స్తువతో దుహిత తాహంతే యాచత ప్రతిగృహ్ణత స్తూయమానస్య దుహిత కథం దాసి భవిష్యసి. ఇప్పుడు నువ్వు నన్ను దాసి భిక్షుకు యాచించేవాడు అని చెప్పేసి అన్నావు కదా, ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరి దాసి, అలా ఎలా అంత యాచకురాలివి, నువ్వు యాచించేదాన్ని నేను కదా, ఆ యాచించేదానికి నా దగ్గర నువ్వు దాసి కింద ఉంటావా అని చెప్పేసి చక్కగా దేవయాని కాస్త దెప్పేసరికి, అయ్య బాబోయ్ నాకు అర్థమైంది, ఈరోజు మా జాతి కోసం, మా దానవ జాతి కోసం నేను ఈ త్యాగాన్ని చేస్తున్నాను అని చెప్పేసి శర్మిష్ఠ అంటే, మొత్తానికి 1000 మందితోటి శర్మిష్ఠ దేవయానికి దాసి అయ్యింది. ఇక్కడతోటి మనం ఈ ఘట్టం ఆపుదాము. ఈ తర్వాత ఈ దాసీ ధర్మం వలన, శర్మిష్ఠ దాసి అవ్వడం వలన ఏమేమి ఉపద్రవాలు వచ్చాయో రాబోయే ఘట్టంలో మనం తెలుసుకుందాం. స్వస్తి.